సంపదలో కుబేరులు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు, ఒక భారీ వ్యాపార సామ్రాజ్యం, దేశంలో ప్రతి రాజకీయ నేతకు కావలసిన కుటుంబం. కాబట్టి మన దేశంలో అంబానీ కుటుంబానికి ఉన్న గుర్తింపు, సౌకర్యం మరొకరికి లేదు. అలాంటి కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే, జంతు ప్రేమికుడైన అనంత్ అంబానీ దగ్గరుండి జంతువులకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తే, ఆ కేంద్రంలో జంతువులకు వసతులు ఏ స్థాయిలో ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్లో అంబానీ కుటుంబం సృష్టించిన వంతారా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద జంతు సంరక్షణ కేంద్రం. వంతారాలో మొత్తం 43 జాతులకు చెందిన 2000కు పైగా జంతువులు ఆశ్రయం పొందుతున్నాయి. గాయపడ్డ జంతువులను రక్షించి మెరుగైన చికిత్స అందించేందుకు, జంతువులను తిరిగి ఆరోగ్యకరంగా మార్చేందుకు వంతారాలో సకల సౌకర్యాలున్నాయి. 100 మంది అనుభవజ్ఞులైన డాక్టర్ల నుంచి వేలాది మంది కేర్ టేకర్లతో వంతారాలో నిత్యం జంతు సేవ జరుగుతూనే ఉంటుంది. జంతువులకు సంబంధించినంత వరకు వంతారా ఒక పెద్ద వరం. వంతారా అంటే జంతువుల సొంత ప్రపంచం. జంతువులకు కావలసిన అంతులేని ప్రేమ, మూగ జీవాలకు అనంత్ అంబానీ చేస్తున్న గొప్ప సేవకు నిదర్శనం ఈ వంతారా. కాబట్టి ఈ వీడియోలో వంతారాకు సంబంధించిన అద్భుతమైన విషయాలను మీకు తెలియజేయబోతున్నాను. అసలు వంతారా ఎలా మొదలైంది, అడవి జంతువులకు అంబానీ కుటుంబం కల్పించిన సౌకర్యాలేంటి, వంతారాలో ఉన్న వింత విశేషాలేంటి, వంతారాలో ఉన్న జంతువులేమిటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో అనేది చాలా బాగుంటుంది, ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీకు ఒక ప్రశ్న, మీకు నచ్చిన యానిమల్ ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వంతారా అనేది 2 పదాల కలయిక. అవే వనం మరియు తార. కాబట్టి వంతారా అంటే తెలుగులో అడవి చొక్క అని అర్థం. వంతారాకు అర్థం జంగిల్ సితారా అని అనంత్ అంబానీ స్వయంగా ప్రకటించాడు. పేరుకు తగ్గట్టే వంతారా ఒక అద్భుతమైన జంతువుల స్వర్గం అనే చెప్పాలి. వంతారా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన జంతు సంరక్షణ కేంద్రం. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ సంస్థలు ఈ భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాయి. దీనికంటే ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో 3500 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రిలయన్స్ సంస్థ ముందుగా ఒక మానవ నిర్మిత అడవిని సృష్టించింది. నిజానికి ఈ అడవిని సృష్టించడం వెనక ఒక పారిశ్రామికపరమైన, వ్యాపారపరమైన కారణం కూడా ఉంది. మన దేశంలో పరిశ్రమల నుంచి జరుగుతున్న ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ని, పొల్యూషన్ని తగ్గించడానికి ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఇలా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం కాలుష్యాన్ని కలిగించే ప్రతి పరిశ్రమ చెట్లను పెంచాలి. ఎన్ని చెట్లు పెంచాలి, ఎన్ని ఎకరాల్లో పెంచాలనే విషయాలు పరిశ్రమ సామర్థ్యం మీద, దాని నుంచి వచ్చే కాలుష్యం మీద ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఇండస్ట్రీ దానికి తగ్గట్టుగా చెట్లను పెంచాలి. చెట్లను పెంచకపోతే చట్ట ప్రకారం కాలుష్యపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి రిఫైనరీ కాంప్లెక్స్ దగ్గరలో చెట్లు పెంచాలనే నిర్ణయం రిలయన్స్ సంస్థ తీసుకుంది. కానీ రిలయన్స్ ఏది చేసినా దాని నుంచి లాభం రావాలని కోరుకుంటారు. కాబట్టి 1997లో జామ్నగర్ రిఫైనరీ దగ్గరలో 600 ఎకరాల్లో 130,000 మామిడి చెట్లు పెంచడం మొదలైంది. మొత్తం 200 రకాల మామిడి పండ్ల జాతులను ఈ తోటలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పండిస్తుంది. వీటి నుంచి ప్రతి సంవత్సరం 600 టన్నుల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రిలయన్స్ ప్రతి సంవత్సరం 57 కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగో ఎక్స్పోర్టర్గా ముఖేష్ అంబానీ నిలిచారు కూడా. కాబట్టి సరిగ్గా ఇదే తరహాలో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ రాకుండా ఉండేందుకు జామ్నగర్ దగ్గరలో 3500 ఎకరాల్లో మరో భారీ అడవిని రిలయన్స్ సృష్టించింది. ఇందుకోసం దాదాపు 10 సంవత్సరాల సమయం పట్టింది. ఇలా సృష్టించిన ఈ అడవినే అంబానీ కుటుంబం వంతారాగా మార్చారు. అంబానీ చిన్న కొడుకైన అనంత్ అంబానీకి జంతువుల పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. అనంత్ అంబానీ 12 ఏళ్ల వయసులో కుటుంబంతో పాటు జైపూర్ వెళ్తున్న సమయంలో వేసవి కాలంలో ఒక మావటివాడు ఏనుగుని రోడ్డు మీద తీసుకెళ్తూ కనిపించాడు. ఆ ఏనుగు చాలా బలహీనంగా నడవలేని స్థితిలో ఉంది. దాన్ని చూసిన అనంత్ అంబానీ తన తల్లి నీతా అంబానీతో మనం ఆ ఏనుగుని పెంచుకుందామని అడిగాడు. వెంటనే ఆ ఏనుగుని నీతా అంబానీ దత్తత తీసుకొని ఆ ఏనుగు బాగోగులు చూసింది. ఆ సంఘటన అనంత్ అంబానీ మీద చాలా ప్రభావం చూపించింది. జంతువుల పట్ల అనంత్కి ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసి జంతు ప్రేమికుడిగా మారేలా చేసింది. అనంత్ అంబానీకి స్వతహాగా దైవభక్తి కూడా చాలా ఎక్కువ. నేను వినాయకుడిని చూడలేను, వినాయకుడికి సేవ చేయలేను, కాబట్టి వినాయకుని రూపంలో ఉన్న ఏనుగులకు సేవ చేయాలి అని నిర్ణయించుకున్నాను. ఏనుగులు మాత్రమే కావు, ప్రతి జంతువుకు దైవ సంబంధం ఉంది.
దేవుళ్ళ వాహనాలుగా జంతువులే ఉన్నట్టు మనం విన్నాం. కాబట్టి జంతువులకు సేవ చేస్తే దేవుణ్ణి పూజించినట్టే అని అనంత్ అంబానీ బలంగా నమ్మాడు. ప్రతి జంతువు పట్ల దయ ప్రేమ చూపించటం అనంత్ అంబానీకి చిన్ననాటి నుంచి అలవాటు. ఆ అలవాటుతో మోగజీవాల కోసం ఏదైనా చేయాలనే సంకల్పం నుంచి పుట్టిందే ఈ వంతారా. అనంత్ అంబానీ సంకల్పానికి రిలయన్స్ ఇండస్ట్రీ, రిలయన్స్ ఫౌండేషన్ రెండూ తోడయ్యాయి. అలా గత కొన్ని సంవత్సరాలుగా వంతారా అనే అతిపెద్ద సకల సౌకర్యాల జంతు సంరక్షణ కేంద్రం రూపుదిద్దుకుంటూ వచ్చింది. వంతారా అనేది అంబానీ ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది జంతువులకు సంబంధించిన 4 ప్రధానమైన విషయాల మీద పనిచేస్తుంది. అవే 1 రెస్క్యూ అంటే జంతువులను రక్షించటం, 2 రిహాబిలేషన్ అంటే జంతువులకు పునరావాసం కల్పించటం, 3 రివైవల్ అంటే అంతరించిపోయే దశలో ఉన్న జంతువులకు పునరుజ్జీవం పోయడం, 4 రీవైల్డింగ్ అంటే పునర్నిర్మించడం. ఇలా జంతువుల కోసం 4R కాన్సెప్ట్తో మూగజీవాలకు సేవ చేయడమే వంతారా ముఖ్య ఉద్దేశం. వంతారాలో 2000 కన్నా ఎక్కువ జంతువులను రెస్క్యూ చేసి రిహాబిలేషన్ కల్పించారు. పులులు, సింహాలు, ఏనుగులు, చింపాంజీలు, కోతులు, మొసళ్ళు, పాములు, ఫ్లెమింగోలు ఇలా జంతువులు సరీసృపాలతో పాటు పక్షులు కూడా వంతారాలో ఉన్నాయి. గాయపడ్డ జంతువులను, నివాసం కోల్పోయిన జంతువులను, సర్కస్లో పెరిగిన జంతువుల్ని రెస్క్యూ చేసి వంతారాకు తరలిస్తారు. ఏ జంతువుకైతే మనుగడ సాగించడానికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమో అలాంటి జంతువులకు వంతారాలో పునరావాసం కల్పిస్తారు. గాయపడ్డ జంతువులకు చికిత్స చేసేందుకు వంతారాలో 22 అడ్వాన్స్డ్ మెడికల్ హాస్పిటల్స్ నిర్మించారు. జంతువుల కోసం స్పెషలైజ్డ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, ఆక్సిజన్ సపోర్ట్ సిస్టమ్స్ లాంటి అధునాతన సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఉన్నాయి. జంతువులకు డయాగ్నోస్ చేసి వ్యాధి తీవ్రతను నిర్ధారించేందుకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఈసీజీ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. జంతువుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్లడ్ టెస్ట్ సెంటర్ వంతారాలో ఉంది. అత్యాధునిక వసతులతో కూడిన ఆపరేషన్ థియేటర్లు నిర్మించారు. ఒక్కో జంతువు ఒక్కో పరిమాణంలో ఉంటుంది, ఒక్కో ఆకారంలో ఉంటుంది. కాబట్టి జంతువుల పరిమాణం, ఆకారాన్ని బట్టి ట్రీట్మెంట్ సెంటర్లు నిర్మించారు. ఏనుగుల కోసం సపరేట్గా ఒక 25,000 స్క్వేర్ ఫీట్ భారీ హాస్పిటల్ నిర్మించారు. ఏనుగుల కోసం నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద హాస్పిటల్ ఇదే. ఇక పులుల కోసం, సింహాల కోసం మరో ప్రత్యేకమైన హాస్పిటల్ నిర్మించారు. వీటితో పాటు 17 క్లినిక్లు కూడా నిర్మించారు. 100 మందికి పైగా ఎక్స్పీరియన్స్డ్ వెటర్నరీ డాక్టర్స్ జంతువులకు చికిత్స చేస్తారు. కొన్ని వందల గాయపడ్డ జంతువులకు, జబ్బుపడ్డ జంతువులకు వంతారాలో ఆపరేషన్లు జరిగాయి. 2 కళ్ళు కోల్పోయిన ఏనుగుకు వంతారాలో కంటి ఆపరేషన్ చేసి చూపును ప్రసాదించారు. గాయపడ్డ పులులు, సింహాలకు కూడా ఆపరేషన్లు జరిగాయి. నడవలేని పరిస్థితిలో ఉన్న పంచం అనే పులికి ఆర్థోపెడిక్ ఆపరేషన్ చేసి బాగు చేశారు. ఇలా చెప్తూ పోతే కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. విదేశాల నుంచి వచ్చిన నిపుణుల పర్యవేక్షణలో జంతువులకు చికిత్స జరుగుతుంది. దేశవ్యాప్తంగా అడవి జంతువులకు ఎక్కడ కష్టం వచ్చినా వంతారాకు తరలించేందుకు ఎయిర్ అంబులెన్స్తో పాటు 75 యానిమల్ అంబులెన్స్లు కూడా ఉన్నాయి. వంతారాలో ఉన్న 43 జాతులకు చెందిన 2,000కు పైగా ఉన్న జంతువుల సంరక్షణ బాధ్యతలను చూసుకోవడానికి 4,000 మంది కేర్ టేకర్లను నియమించారు. యానిమల్ కేర్ టేకింగ్ కోసం ప్రత్యేకంగా అడవుల్లో నివసించే వారిని, జంతువులతో గడిపిన అనుభవం ఉన్నవారిని, జంతువుల పట్ల అవగాహన ఉన్నవారిని మాత్రమే నియమించారు. ఇక 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వంతారాలో ప్రతి జాతికి ఒక సపరేట్ ఎన్క్లోజర్లో ఏర్పాటు చేశారు. జంతువులు చుట్టూ సహజ సిద్ధ వాతావరణాన్ని సృష్టించడం కోసం అడవిలో ఎలాంటి వాతావరణం ఉంటుందో వంతారాలో కూడా అదే తరహా వాతావరణం సృష్టించారు. బిగ్ క్యాట్ రెస్క్యూ సెంటర్ పేరుతో పులులు, సింహాలు, చిరుతపులులు ఇలా పులి జాతికి చెందిన క్రూర మృగాలు దాదాపు 50కి పైగా వంతారాలో ఆశ్రయం పొందుతున్నాయి. వీటికి నిత్యం నిపుణుల పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి జంతువు ప్రవర్తన గమనిస్తూ ఉంటారు. ఏదైనా జంతువు కాస్త అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే దానికి కావలసిన చికిత్స అందిస్తారు. అడవి మృగాలు తినే మాంసాహారాన్ని ఆహారంగా ఇస్తారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రెస్క్యూ చేసిన పులులకు వంతారా తిరిగి ప్రాణం పోసింది. వంతారాలో ఏనుగుల కోసం 2,500 ఎకరాల్లో ఎలిఫెంట్ రెస్క్యూ సెంటర్ ఏర్పాటు చేశారు. 250 ఏనుగులు ఇక్కడ ఉన్నాయి. వంతారాలో ఏనుగులకు సకల సౌకర్యాలను కల్పించారు. ఏనుగులు స్నానం చేసేందుకు ప్రత్యేకమైన పూల్స్ ఉన్నాయి. ఎలిఫెంట్ పూల్స్లో వాతావరణానికి తగ్గట్టుగా వాటర్ టెంపరేచర్ మారుతూ ఉంటుంది. ఏనుగుల కోసం వేడి నీరు కూడా ఉంటుంది. వాటర్ స్ప్రింక్లర్లు కూడా ఉన్నాయి. ఏనుగులకు ఇక్కడ పౌష్టికమైన ఆహారం అందించేందుకు, ఏనుగుల కోసం ఆహారాన్ని తయారు చేసేందుకు న్యూట్రిషన్ టీంతో పాటు ఒక పెద్ద వంటశాల కూడా నిర్మించారు. ఇక్కడ నిత్యం ఏనుగులు తినేందుకు పౌష్టిక ఆహారం తయారవుతుంది. ఏనుగుల కోసం సపరేట్ మెనూ సిద్ధం చేసి దానికి తగ్గట్టుగా ఫీడింగ్ చేస్తారు. వంతారాల్లో మొసళ్ళ సంరక్షణ కేంద్రం కూడా ఉంది. పాములు, సరీసృపాల కోసం రెప్టైల్ సెంటర్ కూడా ఉంది. వివిధ రకాల కోతులు, చింపాంజీలు కూడా వంతారాలో పునరావాసం పొందుతున్నాయి. కోతులకు అడవిలో ఏ రకమైన వాతావరణం ఉంటుందో అదే తరహా ఏర్పాట్లు వంతారాలు కూడా చేశారు. వీటితో పాటు వివిధ జాతుల రెప్టైల్స్ కూడా పునరావాసం కల్పించారు. ఇవి మాత్రమే కావు,
చాలా అరుదైన తెల్ల రంగు పులి, జీబ్రాను పోలిన ఒకాపిస్ లాంటి జంతువులు, 80 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉండే ఏనుగు, ఇలా అనేక వింతైన జంతువులకు కూడా వంతారా నిలయంగా మారింది. వంతారాలో ధీరుభాయ్ అంబానీ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేశారు. భారత్ బయోబ్యాంక్ జియోనమాటిక్ అట్లాస్ పేరుతో 1500 రకాల జంతు జాతుల డిఎన్ఏలను భద్రపరిచారు. 2,25,000 జెనెటిక్ ప్రొఫైల్స్లను వంతారాలో భద్రపరిచారు. భవిష్యత్తులో జంతువుల మీద జరిగే రీసెర్చ్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వంతారాలోకి వచ్చిన జంతువు పూర్తిగా కోలుకొని స్వతహాగా జీవించగలదు అని డాక్టర్లు నిర్ధారిస్తే ఆ జంతువును తిరిగి దాని సహజసిద్ధమైన ప్రదేశంలో విడిచివస్తారు. దాని ప్రదేశానికి దాన్ని పంపిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ జంతువు మీద పర్యవేక్షణ చేసి మనుగడ సాధించగలదని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వంతారా ఆ జంతువును పూర్తిగా వదిలేస్తుంది. ఇలా వంతారాలో నిత్యం జరిగే జంతు సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2024లో అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా వంతారా గురించి చర్చ జరిగింది. కానీ 2025 మార్చి 4న ప్రధాని మోడీ గారు వంతారాను అధికారికంగా ప్రారంభించారు. వంతారా పేరుతో సృష్టించిన జంతు ప్రపంచాన్ని మోడీ గారు కూడా ఆసక్తిగా తిలకించారు. జంతువుల పట్ల అనంత్ అంబానీకి ఉన్న అమితమైన ప్రేమకు, సంకల్పానికి, అంబానీ కుటుంబం అందించిన మద్దతుకి రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ రెండూ కలిసి చేసిన కృషికి ఫలితంగా ఈ వంతారా అనే జంతు సేవా కేంద్రం ఆవిష్కృతమైంది. వంతారాలో మూగజీవాలకు జరుగుతున్న సేవని ప్రతి ఒక్కరు అభినందించి తీరాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది వంతారా గురించిన కొన్ని విషయాలు మీకు తెలపడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ వెంటనే మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.